సిట్ విచారణపై హీరోయిన్ చార్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు చార్మి. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా బలవంతంగా రక్తం వెంట్రుకలు గోళ్ల నమూనాల్ని సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు చార్మి. పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు చార్మి. సిట్ విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు చార్మి. విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కుల్ని కాపాడాలని, విచారణ పేరుతో బెదిరింపులకు గురి చేయకుండా చూడాలని హైకోర్టుకు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు చార్మి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ అనేటువంటిది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇచ్చారు. ఏంటంటే ఆ నోటీస్ ప్రకారం ఏంటంటే 12/7/2017 మీరు విచారణకు హాజరుగండి. ఒక 3 కేసులు ఉన్నాయి. ఒకటేమో నాంపల్లి, తర్వాత బాలానగర్, ఇంకేదో 3 కేసులకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి మీ దగ్గర కాంట్రవెన్షన్ ఆఫ్ NDPS యాక్ట్లో సమాచారం ఉన్నట్టుంది. కాబట్టి మీరు అటెండ్ కమ్మని చెప్పేసి ఆమెకు 26th రోజు అటెండ్ కమ్మని చెప్పేసి ఒక నోటీస్ సర్వ్ చేశారు. అయితే మేమేంటంటే చార్మి నోటీస్ తీసుకున్న తర్వాత ఈ మధ్య సినిమా యాక్టర్స్ అనేటువంటి జరుగుతుంది, తర్వాత బ్లడ్ శాంపుల్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఎగెనిస్ట్గా తీసుకుంటున్నారని చెప్పేసి మేము ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసాము. ఆమె తరపున ఈరోజు ఫైల్ చేసాము. రేపు హైకోర్టులో రేపు ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది. ముఖ్యంగా రిట్ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఏదైతే ఒక సస్పెక్ట్ కానివ్వండి లేదా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి వ్యక్తిని కంపల్డ్ టెస్ట్ మనీ తీసుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదు, వాళ్ళకి అథారిటీ లేదు. సుప్రీంకోర్టులో నందిని సప్తి అని 1978లో 7 ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము లేడీని పోలీస్ స్టేషన్కి పిలవద్దు, ఎక్కడుంటే అక్కడ ఎగ్జామిన్ చేయాలి. రెండోది ఆమె బేసికల్లీ బాంబే అండ్ పంజాబ్కు సంబంధించినటువంటి ఆమె కాబట్టి నా పేరెంట్స్ ఏజ్డు, నాతో ఎవరు వచ్చేవాళ్ళు పరిస్థితి లేదు నాకు ఇన్వెస్టిగేషన్ నా తరపున. సో మా అడ్వకేట్ను కూడా నా తరపున పర్మిషన్ ఇవ్వండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అని. తర్వాత నా దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కంపెల్డ్ టెస్ట్ మనీ అంటే ఏ రకమైన సాక్ష్యాధారం కూడా తీసుకోవద్దు, నాకు వ్యతిరేకంగా నన్ను ఫోర్స్ఫుల్గా కూడా క్వశ్చన్స్ అడగొద్దు. రైట్ ఆఫ్ సైలెన్స్ అనేది నాకు ఫండమెంటల్ రైట్ ఉంది క్రిమినల్ కేసులో. మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, నేను సహకరిస్తాను. తర్వాత నేను ఒక అన్మ్యారీడ్ ఉమెన్ని, నన్ను పిఎస్కి ఇట్లా పిలిచి తర్వాత రేపు బ్లడ్ శాంపుల్, తర్వాత హెయిరు, తర్వాత నెయిల్ తీసుకున్నట్లయితే నాకు రేపు ఇమేజ్ కూడా దెబ్బతింటుంది, రేపు నాకు ఫ్యామిలీ పరంగా కూడా నేను ఇబ్బంది పడతాను అన్మ్యారీడ్ గర్ల్ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్లడ్ శాంపుల్ అనేది తీసుకోవటం రైట్ టు ప్రైవసీ, ఇట్స్ ఇన్వాజన్ టు రైట్ టు ప్రైవసీ, నా యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి వ్యక్తిగత దానికి భంగం కలిగినట్లుగా ఈ యొక్క రిట్ పిటిషన్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా రేపు ఆర్టికల్ 20 తర్వాత ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆర్టికల్ 20 ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తిని ఫోర్స్డ్గా నీకు నువ్వుగా సాక్ష్యంగా ఉండండి అని క్రిమినల్ కేసులో చేసేటువంటి అధికారం పోలీసు వాళ్ళకి కానీ ఎక్సైజ్ వాళ్ళకి కూడా లేదు కాబట్టి మీరు ఫోర్స్ చేయొద్దు. తర్వాత ఆర్టికల్ 22 క్లాజ్ 1 ప్రకారము నాకు ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్లో కూడా నాకు లీగల్ అసిస్టెన్స్, మా అడ్వకేట్ అసిస్టెన్స్ తీసుకునే హక్కు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క రిలీఫ్ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాము. ఈ రిట్ పిటిషన్ రేపు హియరింగ్కి వస్తుంది. విల్ ఆర్గ్యూ ద కేస్ టుమారో. కోర్టుకు నోటీసులు జారీ చేయాలి. ఏదైనా రిట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు జనరల్గా ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఒక నోటీస్ సర్వ్ చేశాము, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ ఈ ముగ్గురికి, తర్వాత కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్కు కూడా ప్రయర్ నోటీసెస్ ఇచ్చాము. చార్మి నేను రెడీగా ఉన్నాను మీకు సహకరించడానికి, నాకు ఏ రకమైనటువంటి అలవాటు లేవు, నాకు డ్రింకింగ్ అలవాటు లేదు, తర్వాత నాకు ఈ డ్రగ్స్ కూడా నాకు ఏ రకమైనటువంటి హ్యాబిట్ లేదు, కాకపోతే నా మీద ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ మీడియా కాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది పోలీసు వాళ్ళు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలతో వస్తున్నారు కాబట్టి సో నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, నన్ను ఫోర్స్ చేయొద్దని చెప్పేసి వేయటం జరిగింది. ఉమెన్ ఆఫీసర్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం కూడా మేము అడుగుతున్నాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎల్లుండి ఖచ్చితంగా అటెండ్ కావచ్చు అండి. అంటే రేపు హైకోర్టు ఏం చెప్తుందో చూసి దాని ప్రకారంగా అటెండ్ కావాలనేటువంటి నిర్ణయం ఆమె తీసుకుంటారు లీగల్ అడ్వైస్ మీద. అంటే ఆమెకి ఇంతవరకు ఏ రకమైన ఆమె మీద ఇంతవరకు ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆమె పేరు లేదు, ఏ రిమాండ్ కేసు డైరీలో కూడా లేదు.
కాకపోతే ఏంటంటే ఆమెకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కాబట్టి, ఒక లేడీ కాబట్టి నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నా ఇమేజ్ రెప్యుటేషన్ నాకు దెబ్బతింటుంది, మీరు చట్టం ఫాలో కండి, రాజ్యాంగంలో అక్యూజర్కి ఇచ్చినటువంటి, సస్పెక్ట్కి ఇచ్చినటువంటి, ఇన్ఫర్మెంట్కి ఇచ్చినటువంటి హక్కుల్ని ఫాలో కమ్మని చెప్పడం జరిగింది. కానీ అంతేగాని పోయిన తర్వాతనే కేసు వేయాలనేది ఏం లేదు. అంటే నోటీస్ ప్రకారము ఆబ్కారీ భవన్కి రమ్మని చెప్పేసి ఉంది కాబట్టి అది నథింగ్ బట్ ఏ పోలీస్ స్టేషన్. సో ఆమెకి ఏ రకంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ని ఎంజాయ్ చేసే రైట్ ప్రతి సిటిజన్కి ఉంది. సో షీ ఫైల్ ద రిట్ పిటిషన్. రేపు విల్ అవైట్ ది వాట్ అడ్జుడికేషన్ బై ది హానరబుల్ హైకోర్ట్. ఆమెమీ పూరి జగన్నాథ్ పేరు రాయలేదు రిట్ పిటిషన్లో, సుబ్బరాజు గురించి రాయలేదు. కొంతమంది సినిమా పర్సనాలిటీస్ని కూడా పిలవడం జరిగింది. ఆ సినిమా పర్సనాలిటీస్ న్యూస్లో మీడియా రిపోర్ట్ ఏం చేసిందంటే ఈ బ్లడ్ తర్వాత నెయిల్ కలెక్ట్ చేసుకున్నారని చెప్పి జరిగింది. ఒక వ్యక్తి అక్యూజ్డ్ కానంత వరకు సరైన ప్రైమా ఫేసి కేసు లేకుండా, ఏ పొజిషన్ లేకుండా, కేవలం ఏదో టెలిఫోన్ ఆధారంగా చేస్తే ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుంది. ఇట్ కెనాట్ బి రెస్టోర్డ్ అండ్ ఇట్ కెనాట్ బి కాంపన్సేటెడ్. అందుకని షీ ఈస్ సీకింగ్ ద రిలీఫ్ ఫ్రమ్ ది హానరబుల్ హైకోర్ట్. ఇన్వెస్టిగేషన్కి ఆమె ఎప్పుడు భయపడలేదు. రిట్ పిటిషన్లో ఆమె స్పష్టంగా చెప్పారు. ఫోర్స్ఫుల్ అంటే ఆమె ఫాల్స్ స్టేట్మెంట్లు ఇచ్చేటి జనరల్గా ఏంటంటే పోలీస్ కస్టడీలో మనం చూసేటువంటి ఏంటంటే ప్రతి అక్యూజ్డ్ మీద వాళ్ళు చెప్పకపోయినా రాసుకుంటారు కన్ఫెషన్ ఇచ్చారని. సో అటువంటివి చేయొద్దని చెప్పేసి ఆమె కోర్టులు ప్రాధాయపడుతుంది. చూద్దాం కోర్టు ఏం చెప్తుంది. టోటల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత కమిషనర్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ జనరల్గా వీళ్ళని పెట్టాల్సి ఉంటుంది. రేపు చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. విల్ సీ టుమారో. షీ విల్ టేక్ ద డెసిషన్. రేపు హైకోర్టు వారు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఆమె రావాలా వద్దా, లేకపోతే తరపుది ఏమి యాక్షన్ తీసుకోవాలనేటువంటిది ఆఫ్టర్ కన్సల్టింగ్ అడ్వకేట్ షీ విల్ టేక్. ఇది చార్మి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ చెప్పిన వివరాల బట్టి తెలుస్తోంది. ఆమె ఏం చెప్పింది పూర్తిగా పిటిషన్లో, ఒక పెళ్లిగాని యువతి కాబట్టి తనకు ఇష్టం లేకుండా ఒకవేళ బ్లడ్ శాంపిల్ తీసుకుంటే అది వ్యక్తిగతంగా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి, సో తన తరపున ఒక మహిళా అధికారులు అక్కడ ఉండాలి, న్యాయవాది ఉండాలి. ఇక తనకి ఇష్టం లేనప్పుడు శాంపిల్ సేకరించడం అనేది కరెక్ట్ కాదు. ఇక పూర్తిగా విచారణ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరగాలి. ఆ రకంగా హైకోర్టును అభ్యర్థించారు. సో 10 గంటల 40 నిమిషాలకు సరిగ్గా ఇప్పుడు ఈ పిటిషన్ విచారణకి రాబోతోంది కాబట్టి హైకోర్టు ప్రాంగణం వద్ద ఇంకా ఎటువంటి హడావుడి మొదలైందా లేదా మా ప్రతినిధి కృప అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి లైవ్లో అప్డేట్ చేయడానికి. కృప, ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. బికాజ్ ఒక హీరోయిన్ చార్మి సిట్ పైనే ఇలా రివర్స్ అటాక్ చేయడం అనే భావించాలి. సిట్ విచారణ సరిగా లేదంటూ ఒక పక్కన అంగీకరిస్తూనే విచారణకు, ఒక పక్క విచారణ సరిగా లేదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. హడావుడి మొదలైందా? అక్కడ ఎవరైనా న్యాయవాదులు చేరుకున్నారా, లేకపోతే ఎలా కనిపిస్తుంది మీకు అక్కడ? ఎస్ దేవి, మీరు అన్నట్టుగా తన విచారణకు వస్తానంటోంది చార్మి. మరోవైపు విచారణ జరుగుతున్న తీరు సరిగ్గా లేదని కూడా ఆమె రిట్ పిటిషన్ వేశారు. యాక్చువల్గా ముందే చార్మి వెళ్ళాలి విచారణకు, కానీ తనకు షూటింగ్ ఉంది, ఒక సినిమాలో ఉన్నాను అని చెప్పడంతో ఆమెది రేపు 26కి డేట్ మారింది. 26వ తారీఖున ఆమె విచారణకు వెళ్ళాలి. 24వ తారీఖున ఆమె పిటిషన్ వేసింది. బీజేపీ నేత అడ్వకేట్ రఘునందన్ చార్మి తరపున పిటిషన్ వేశారు హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో. ఆమె తరపున వాదించబోతోంది విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పటి వరకు మనం చూసాం ఆయన ఏం మాట్లాడారో, ఎటువంటి అంశాలు చేర్చారో చూసాం. ఈరోజు విచారణకు రాబోతోంది. అంటే బుధవారం ఆమె విచారణకు వెళ్లాల్సి ఉండగా సోమవారం పిటిషన్ వేసింది. మంగళవారం హైకోర్టు ఏం చెప్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఆమె రేపు విచారణకు వెళుతుందా లేదా అనేది తెలుస్తుంది. 10 గంటల 40 నిమిషాల కంటే మీరు అడిగారు ఇక్కడ ఏమైనా హడావుడి ఉందా అని. చార్మి తరపు న్యాయవాదులంతా కూడా లోపలే ఉన్నారు. అంటే మన ఇక్కడికి చేరుకునే మునిపే వాళ్ళెవరు కూడా ఇప్పుడు మాట్లాడరు, అందరూ లోపలికి వెళ్ళారు. 10 గంటల 40 నిమిషాలకు ఈ వాదోపవాదాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే చార్మి ఆ పిటిషన్లో ఏం వేసుకుంది అంటే ఏం రాసింది, మెయిన్ ఏ అంశాలను చెప్పింది అనేది మనం లాయర్ చెప్పారు. ఒకసారి ఆ అంశాలను చూస్తే తన పేరు సర్దీప్ కౌర్ ఉప్పల్, తన పూర్తి పేరు చార్మి పూర్తి పేరు. దాదాపుగా ఇప్పటి వరకు కూడా అంటే ఆమెకి 30 ఏళ్ళు, దాదాపుగా 50 సినిమాలకు పైగా చేశాను. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో చేశాను. అంటే ఒక మంచి హీరోయిన్గా ఉన్నాను. ఇటువంటి విషయాలు అంటే తనకు సంబంధం లేదు. తను మందు తాగను, డ్రగ్స్ తీసుకోను, ఎటువంటి అలవాట్లు లేని తాను ఒక నిరాధారమైన ఆరోపణలతో ఈరోజు సిట్ ముందు హాజరు కావాలి అంటూ ఒక విచారణకు రమ్మని వాళ్ళు పిలవడం అనేది తన గోప్యత హక్కుకు భంగం కలుగుతుంది, తన ఇమేజ్కు భంగం కలుగుతుంది అని చార్మి ఇన్నేళ్ళు బిల్డప్ చేసుకున్న కెరియర్ అంతా కూడా నాశనం అవుతుంది. సో ఏమైనా అంటే సిట్ ముందు ఉన్న డ్రగ్స్కి సంబంధించి ఎడిక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చార్మి పేరు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఎవరంటే కెల్విన్ ఉన్నాడు, కెల్విన్ దగ్గర కాల్ డేటాలో చార్మి పేరు ఉండుండొచ్చు. కానీ సరైన ఆధారాలు లేకుండా ఒక మహిళను సిట్ ముందు అంటే విచారణ ఎదుర్కొనే నిమిత్తం ఒక మహిళను అక్కడికి పిలిచి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం సిట్కు లేదు.
ఇది తప్పు అంటే ఆమె పిటిషన్లో వేసింది. దీనికి అందరికీ ఆమె చూపించింది సుప్రీం గైడ్ లైన్స్ని ఆధారంగా చూపించి చార్మి ఈ పిటిషన్ వేశారు. అంటే తనతో పాటు లాయర్ని లోపలికి అనుమతి ఇవ్వాలి. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, లాయర్ కూడా చాలామంది వెళ్ళారు. సుబ్బరాజ్తో లాయర్ వెళ్ళారు, లేకపోతే మరొక తరుణ్తో లాయర్ వెళ్ళారు. ఇలా కొన్ని అంటే మనం న్యూస్ విన్నాం. కానీ చార్మి చెప్తుంది ఏంటంటే లాయర్ని లోపలి గదిలోకి అలౌ చేయట్లేదు, బయట లాయర్ ఉండిపోతున్నారు, విచారణ ఎదుర్కోబోతున్న వ్యక్తిని మెంటల్గా స్ట్రెస్ చేస్తున్నారు, అంటే కొన్ని విషయాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ పిటిషన్లో ఆమె పేర్కొంది. మరోవైపు దీనికి సంబంధించి అకున్ సబర్వాల్ కూడా చెప్పారు, మేము ఎవరిని అంటే ఇప్పుడు ఫిజికల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ ఎవరిని హాని చేయట్లేదు, బాధ పెట్టట్లేదు. దీనికి ఆధారం ఒక వీడియోగ్రాఫర్ ఉన్నారు. ఏదైతే మేము విచారణ చేస్తున్నామో ఈ విచారణ అంతా కూడా వీడియోగ్రాఫర్ అంతా కూడా తీసుకుంటున్నాడు. సో ఎవరి మీద ఏ హాని చేయలేదు. రెండో విషయం, చార్మి చెప్పిన విషయం, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే గోల్డ్ ఇవ్వడానికి కానీ హెయిర్ ఇవ్వడానికి కానీ తను అవివాహిత కాబట్టి, పెళ్లి కాలేదు, అన్మారీడ్ ఉమెన్ కాబట్టి తనకి ఫ్యామిలీలో తనకి ఇమేజ్ దెబ్బతింటుంది, తన కుటుంబ ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్పింది ఆమె. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పారు, మేము ఎవరి దగ్గర కూడా బ్లడ్ శాంపిల్స్ కానీ గోల్డ్ కానీ జుట్టు కానీ బలవంతంగా తీసుకోవట్లేదు, వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకుంటున్నాం. లేని పక్షులు ఇప్పటివరకు పూరి జగన్నాథ్, తరుణ్ మాత్రమే ఈ గోల్డ్ కానీ లేకపోతే ఈ జుట్టు కానీ ఇవన్నీ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. నవదీప్ అయితే నిరాకరించాడు, నేను ఇవ్వనని చెప్పేశాడు. అటువంటి చెప్తున్నప్పుడు కేసు ఫైల్లో మేము మెన్షన్ చేస్తున్నాం, ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవట్లేదు, పలానా వ్యక్తి సిట్ విచారణ ముందుకు వచ్చిన తర్వాత అతను ఇవ్వనన్నాడని చెప్పేసి మేము మెన్షన్ చేస్తున్నాం. అంటే చార్మి అన్నది వాళ్ళు వెంటనే కొట్టి పారేశారు, మేము ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవట్లేదని. మూడో విషయం, ఒక మహిళా అధికారులు ఉండాలి సిట్ విచారణ చేస్తున్నప్పుడు. కేవలం ఒక ఫీమేల్ని, ఒక హీరోయిన్ అంటే తనని వాళ్ళు విచారిస్తున్నప్పుడు ఒక మహిళ ఉండాలని. దానికి కూడా సమాధానం చెప్పారు. సిట్ విచారణ చేస్తున్నప్పుడు 2 సిట్ అధికారులతో పాటు ఒక మహిళా అధికారి కూడా ఉంది ఈ విచారణలో అని వాళ్ళు స్పష్టం చేశారు. అంటే చార్మి ఏదైతే పిటిషన్లో పేర్కొందో వాటన్నింటికీ కూడా ఈరోజు విచారణకు రాకముందే అవన్నీ కూడా అకున్ సబర్వాల్ సమాధానం చెప్పారు. అంటే విచారణ జరుగుతున్న తీరును కానీ, విచారణ సంస్థను కానీ, విచారణ చేస్తున్న అధికారులను కానీ తప్పుపట్టే రైట్ లేదు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అధికారం ఉంది. అంటే చార్మి చెప్పారు సిట్ విచారణ సరిగ్గా లేదు, సరిగ్గా సాగట్లేదు, సుప్రీం గైడ్లైన్స్ అనేది పాటించాలి అని. మేము సుప్రీం గైడ్లైన్స్ ఆధారంగానే వెళుతున్నాం, విచారణ తీరును ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు, ఈ విచారణ తీరు సరిగ్గానే జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేశారు. సో చార్మి ఇవన్నీ మెన్షన్ చేసింది కనుక, అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు ముంబైలోను హర్యానాలోనూ ఉంటున్నారు. ఇక్కడ తనకు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు. పోనీ ఎవరైనా స్నేహితుల సహాయం తీసుకొని విచారణకు వెళ్దామా అంటే ఎవరు రానన్నారు. అంటే చార్మి వెంట విచారణకు రావడానికి ఎవరు రానన్నారని ఆమె చెప్తుంది. సో తనకి న్యాయవాదిని లోపలికి ఎలవ్ చేయాలంటే, చార్మి విచారణకు రావాలి అంటే మెయిన్ అడుగుతున్న విషయం ఏంటంటే ఒక న్యాయవాదిని తనతో పాటు ఎలవ్ చేయాలి, విచారణ సమయంలో ఒక మహిళా అధికారి ఉండాలి, తర్వాత గోల్డ్ కానీ వెంట్రుకలు కానీ ఇవి తీసుకోకూడదు అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. ఈ 3 విషయాలను ఆమె మెన్షన్ చేశారు. ఈ 3 విషయాలకి కూడా వాళ్ళ దగ్గర క్లియర్గా సమాధానాలు ఉన్నాయి. అయితే ఈరోజు విచారణ జరగబోతోంది. వాదోపవాదాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. అయితే 10:40 స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు జరుగుతుంది? రేపు చార్మి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతుందా లేదని చూడాలి. మరోవైపు ఇక్కడ స్పష్టం చేసిన అంశం ఏంటంటే, మేము విచారణకు ముమైత్ ఖాన్ని కానీ చార్మిని కానీ అంటే మహిళలు కాబట్టి మేము సిట్ కార్యాలయానికి రమ్మని చెప్పలేదు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి విచారిస్తాం అని కూడా క్లియర్ చేశారు. సో వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, చార్మి పిటిషన్ ఎలా ఉంది, మరి వాదోపవాదాల తర్వాత ఏం జరుగుతుంది, రేపు చార్మి సిట్ ముందు హాజరవుతుందా? మరోవైపు అంటున్నారు చార్మి భయపడుతోంది, అందుకని ఇలా పిటిషన్ వేశారు. అంటే ఏం చేయకపోతే ఎందుకు ఇలా చేస్తారనేది కూడా కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ కృప. ఇది మనం చూడొచ్చు. ఒకవేళ చార్మికి అనుకూలంగా గనక కేసు తీర్పు వెల్లడిస్తే మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ విచారణ ఎదుర్కోబోయే వాళ్ళకు కూడా అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ చార్మికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం నెక్స్ట్ విచారణ ఎదుర్కోబోయే వారికి మరింత భయంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మెల్లమెల్లగా సినీ పరిశ్రమ వీళ్ళకి మద్దతు తెలుపుతున్న తీరైతే ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరొకసారి ఫేస్బుక్లో ఒక కమెంట్ పెట్టారు. ఈసారి చాలా తీవ్రంగానే పెట్టారు. తప్పు ఎవరు చేయడం అని కాదు, ముఖ్యంగా తప్పుకు సంబంధించి జరుగుతున్న విచారణ తీరు ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రపంచానికి తెలిసేటట్టుగా, దానిపై తద్వారా హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఉందంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన కమెంట్కు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం.